రేడియాలజీ కోర్స్ గురించి అడిగారు. రేడియాలజీ కోర్సెస్లో మనకి కెరీర్ ఆప్షన్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే మనకి రేడియాలజీ కోర్సెస్లో డిప్లొమా చేయొచ్చు, బీఎస్సీ చేయొచ్చు, ఎంఎస్సీ కూడా చేయొచ్చు అనమాట. అసలు ఈ రేడియాలజీ కోర్స్ దేని గురించి ఉంటుంది అని చూసినట్లయితే ఈ రేడియాలజీ కోర్సులో మనకి ఆపరేటింగ్ మెడికల్ ఇమాజినింగ్ టెక్నాలజీ, ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ, సిటీ, అల్ట్రాసౌండ్లో మనకి డిసీజ్ అనేది ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అనే దాని మీద స్టూడెంట్ని ప్రిపేర్ చేస్తారనమాట ఈ కోర్స్లో. డిఆర్ఐటి, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ టెక్నాలజీ, ఇది మనకి 2 years ఉంటుంది. ఇందులో మనకి ఫౌండేషనల్ ఎక్స్రే గురించి అలాగే క్లినికల్ ట్రైనింగ్ గురించి ఉంటుంది. బీఎస్సీ ఇన్ రేడియాలజీ ఇమాజినింగ్ టెక్నాలజీ, మనకి బీఎస్సీ అనేది 3 to 4 years ఉంటుంది. 3 years మనకి కోర్స్ అయితే ఇంటర్న్షిప్ 1 year ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి దేని గురించి తెలుసుకుంటాము అంటే నాలెడ్జ్ ఆఫ్ సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ అలాగే రేడియేషన్ సేఫ్టీ గురించి మనం ఈ బీఎస్సీ రేడియాలజీలో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఎంఎస్సీ ఇన్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమాజినింగ్, ఇది మనకి 2 years ఉంటుంది. ఇది పీజీ కోర్స్ అనమాట. ఇందులో మనం స్పెషలైజేషన్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ వచ్చి మనం ఈ కోర్సెస్ ఏది చేయాలన్నా ఎలిజిబిలిటీ మనకి ఇంటర్మీడియట్ సైన్స్ అయి ఉండాలి, అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయి ఉండాలి. కెరీర్ ఆప్షన్స్ చూసినట్లయితే మనం రేడియోగ్రఫీ కింద వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ సిటీ స్కాన్ టెక్నీషియన్ కింద వర్క్ చేయొచ్చు, ఎంఆర్ఐ టెక్నాలజిస్ట్ కింద వర్క్ చేయొచ్చు, అలాగే అల్ట్రాసౌండ్ టెక్నీషియన్, సోనోగ్రాఫర్ కింద వర్క్ చేయొచ్చు, రేడియాలజీ అసిస్టెంట్ నర్స్ వర్క్ చేయొచ్చు, రేడియేషన్ థెరపిస్ట్ కింద, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కింద వర్క్ చేయొచ్చు అన్నమాట.